హేవండోయ్, ఏంటి ఆలోచిస్తున్నారా? ఉప్పు చాపు వండుతానన్నది కదా, గుడ్లు ఏంటి అని. ఉప్పు చాపుతో గుడ్లు కూడా వేసి వండుదాం ఇవాళ. నిజం చెప్తున్నా, బాగుంటుంది. ఉప్పు చాపని ముందే నూనెలో వేపుకొని ఉంచుకోండి. ఉప్పు కారం పసుపు వేసుకొని వేపుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక పెనం తీసుకొని ఆయిల్ వేసుకోండి. అందులోని ఆయిల్ వేడెక్కాక అందులో పసుపు వేసి ఇంకా గుడ్లు దించేయండి. ఎర్రగా ఎగనియండి. అవును, ఇందులోని ఉప్పు చాప వేపడం అయితే చూపించలేదు, ఎందుకంటే మేము ముందు రోజు రాత్రే దాన్ని వేపుకొని పెట్టుకున్నాము. సరేనా? ఇలాగైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 డేస్ వరకు ఫ్రెష్గా ఉండిద్దండి. ఇంకా ఎగ్స్ అనేది బాగా ఫ్రై అయ్యాక ప్యాన్లోని ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసుకోండి. క్వాంటిటీ అంటారా, 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసుకోండి. బాగా వేగనియండి. ఇంకా ఉల్లిబొందులు ఉంటాయి కదండి, అవి ఎంతైతే అంత మంచిది. అదేనండి క్వాంటిటీ, ఎంత ఎక్కువైతే అంత మంచిది. అవి వేసుకొని ఇంకా అటు ఇటు తిప్పండి. ఇంకా అవును, మీరు ఉప్పు చాపుతో ఏం వండుకుంటారండి? మేమైతే స్పెషల్ కాంబినేషన్ పెట్టాము, ఉప్పు చాపుతో పప్పుచారు. అది కూడా చూపిస్తా. ఇంకా దంచిన వెల్లుల్లి కూడా వేసుకోండి. ఇంకొక స్పూన్ కారము, ఇంకొక స్పూన్ జీరా గుండ, ఇంకా ధనియా గుండ కూడా వేసుకోండి. ఇంకా బాగా పట్టియండి దానికి. ఇంకా ఇందులో కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇంకా దాన్ని బాగా వేపండి. ఇంకా మసాలా బాగా పట్టాలి కదా. అవునండి, ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? ఇంకా మూత పెడుతూ తీస్తూ ఒక 5-10 నిమిషాల వరకు దాన్ని బాగా ఏగనీయండి. నూనె కొంచెం పైకి తేలినప్పుడు ఇందాక ఈక పెట్టుకున్న ఉప్పు చాపు ఉంది కదండి, అది వేసేసుకోండి. అలానే గుడ్డులు కూడా వేసేసుకొని బాగా ఇంకా కలిపేయండి. ఆ మూత పెట్టి 10-15 నిమిషాలు ఉగ్గియాలి దీన్ని. ఈలోపు మనం పప్పుచారు రెసిపీ చూసేద్దామా? కుక్కర్లో గంట ముందు నానబెట్టుకున్న కందిపప్పు వేసుకోండి. వేసుకొని నీళ్ళు వేసుకొని దాన్ని ఇంకా 5-6 విజిల్స్ కొట్టియండి. ఇది చూసారా అంత. ఇంకా అప్పుడే వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోండి. మేమైతే మూలి, బ్రింజల్, ఇంకా ఆనియన్స్, టొమాటో, చిల్లీ, లేడీ ఫింగర్ కూడా వేసుకున్నాము. మీది మీ ఇష్టం, సరేనా? ఇంకా బాగా కలిపేసి ఉప్పు వేసుకోండి తగినంత. మేమైతే 2 స్పూన్స్ వేసుకున్నాం. ఇంకా 1 స్పూను టర్మరిక్ కూడా వేసుకోండి. అదేనండి, పసుపు వేసుకోండి. ఇంకా ముందే పుల్ల వేసుకుంచుకున్నాం కదా, అది వేసేసుకోండి. పుల్ల నీళ్ళండి, అదే టామరెడ్ని ఒక అరగంట ముందే నానబెట్టుకోండి. ఆ నీళ్ళు ఇందులో వేసుకోండి. ఇంకా ఇప్పుడే మసాలాలన్నీ వేసేసుకోండి. సాంబార్ పౌడర్, మిరియాల పౌడర్, ఇంగువ వేసుకొని ఇంకా కలపండి. ఇంగువ మరీ ఎక్కువ వేయకండి, దాని ఫ్లేవరే వచ్చింది మళ్ళా. ఇంకేం లేదని 1-2 సీటీలు కొట్టియండి. ఇంకా ఇగోండి, ఆ లోపు ఇది ఉగ్గింది కదండి, 10 నిమిషాలు ఉంచాం కదా. ఇంకా అందులో కొంచెం నీళ్ళు వేయండి. మొత్తుగా చేసుకుంటున్నాం ఇవాళ కూర, ఎందుకంటే కలుపుకి పప్పుచారు ఉంది కదండి. ఇంకా పులుసు ఇగ్గురు ఎందుకు చెప్పండి. ఇందులో గరం మసాలా వేసుకోండి, కొంచెం వేసుకొని మళ్ళీ పెట్టేయండి. అదేనండి, మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచండి. ఇగోండి, ఇంకా నూనె తేలిందిగా మంది. నూనెంతా బాగా తేలింది కాబట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్ చెప్పుకోండి. అదే గార్నిష్ చేసేసుకోండి. ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేయండి. ఇంకా మా పప్పుచారు కూడా ఒక విజిల్కి బాగా అయ్యిందండి. చూసారా? ఇప్పుడు పోపు పెట్టుకుందామా? అందరూ పప్పులో పోపు వేసుకుంటారు, కానీ ఒక్కసారి పోపు పెట్టిక పప్పు అందులో వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి.
ఆయిల్ కొంచెం వేడెక్కాలి కదా. వేడెక్కాక ఇంకా పోపు దినుసులన్నీ వేసేద్దామా. వెల్లుల్లి వేసుకోండి, ఒక 4 వేసుకోండి. అలానే జీరా సరసాలు వేసుకోండి. ఇంకా ఎండుమిరపకాయలు వేసుకోండి. క్వాంటిటీ అంటారా, ఎండుమిరపకాయలు ఒక 4 వేసుకోండి. అలానే కర్రీలు వేసేసుకోండి. అదేనండి, మన కరివేపాకు వేసుకోండి. క్వాంటిటీ అంటారా, ఒక 5-6 రెబ్బలు వేసుకోండి. ఇంకా ఎర్రగా వేగాలన్నమాట, చూపించాం కదా. ఇలా ఎర్రగా వేయగా పోపు ఇందాక చేసుకొని పెట్టుకున్న పప్పుచారుని ఇందులో వేసేసుకోండి. ఇంకా ఇప్పుడే ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. ఇంకా చూడండి, అదొక 5 నిమిషాలు బాయిల్ అవనియండి. ఇంకేం లేదండి, మన పప్పుచారు ఇంకా రెడీ అయింది. చూడండి, వేడి వేడి పప్పుచారులో ఇందాక చేశాం కదండి, ఉప్పు చారు వేసుకొని తింటేనా బల్లె బల్లె. ఇంకా చూసేద్దామా మా మమ్మీ నా కోసం ప్లేట్ ఎలా రెడీ చేస్తుందో. వేడి వేడి అన్నం వేసుకోండి. ఇంకా అలానే పప్పుచారు కూడా వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇంకా ఇందాక చేసాం కదండి గుడ్డులు, ఇంకా ఎండి చేప కర్రీ, ఇంకా అది వేసుకోండి. ముద్దలో పెట్టుకొని తింటేనా అబ్బబ్బా, నోట్లో ఇప్పుడే నీళ్ళు వస్తున్నాయండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సరే మళ్ళీ ఇంకా బాయ్.